ఇవి ఒకసారి చూడండి. కామెంట్ యువర్ ఫేవరెట్ మిథలాజికల్. You finally found a book that makes Indian mythology feel powerful again. Books that made me fall in love with mythology. నేను చూపించిన వాటిలో మీకేమైనా తప్పు కనిపిస్తుందా? ఇప్పుడే వీడియో ముందుకు వెళ్లకుండా ఆపి నాకు ఫస్ట్ కామెంట్ చేయండి, మీకు దీంట్లో తప్పు కనిపిస్తుందా? కామెంట్ చేశారా? ఈ పోస్ట్కి లైక్స్ షేర్స్ చూడండి. కామెంట్స్లోకి వెళ్ళి చూశాను, దీంట్లో తప్పుని ఒక్కడైనా చెప్తాడేమో అని. మనవి ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు అంటే ఇతిహాసం, ఇది ఇలానే జరిగింది అని, ఏది కల్పితం కాదు. మైథాలజీ ఆర్ మిథాలజీ అంటే మిత్ అంటే కల్పితం, మిత్ అంటే అవాస్తవం, అబద్ధం, నిజంగా లేనిది, జరగనిది అని. 1784లో బ్రిటిష్ ఫిలాజిస్ట్ విలియం జోన్స్ మిథాలజీ అని మన ఇండియన్ ఇతిహాస పురాణాలకి వాడాడు. ఇన్నేళ్లుగా మన మెదళ్లలో మన పురాణ ఇతిహాసాలు మిథాలజీ అనుకుంటూ నింపారు. చదువుకున్న వాళ్ళు కూడా దేవుడి పుస్తకాలు చదువుతూనే, దేవుణ్ణి తెలుసుకుంటూనే ఇంకా మైథాలజీ మిత్ అని వాడడం ఏంటి? చెప్పండి మీ పిల్లలకి. మనవి మిత్స్ కాదు, మిథాలజీ అస్సలు కాదు. కళ్ళ ముందు అయోధ్య, రాముడు, సముద్రంలో ద్వారక, మధుర కనిపిస్తున్న సాక్ష్యాలు, అనువనువున సనాతన ధర్మం. మారుమూలల్లో, గుళ్ళల్లో కడుపులో శిశువు ఎలా ఉన్నాడో చెక్కబడి ఉన్నాయి. ఎప్పుడు కట్టారు? 1000 సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళల్లో. అల్ట్రాసౌండ్ వచ్చింది ఎప్పుడు? 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం. మరి అప్పుడే ఎలా తెలిసింది? బీ ద చేంజ్. మీ పిల్లలకి ఈ రోజునే చెప్పండి మనవి ఇతిహాస పురాణాలు అని. ప్లీజ్, మిథాలజీ కాదు, మిత్ అస్సలు కాదు.